కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ప్రథమాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2023 సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ప్రథమాశ్వాసము. ద్రోణాచార్యుని చేత సత్యజిత్తు సచ్చుట. చంపకమాల. ధర్మజుడు ద్రోణుడు యుద్ధం చేయటం చూసి ద్రుపదవంశశ్రేష్ఠుడు చలించని శౌర్యం కలవాడు, సత్యపరాక్రముడు, సాటిలేని ధైర్యవంతుడు, మహాబలంతో ప్రకాశించేవాడు అయిన సత్యజిత్తు ధర్మజుడు సంతోషపడగా ద్రోణాచార్యుడిని తీవ్రంగా ఎదిరించి అతడికి బాధ కలిగేటట్లు 10 భయంకరాలైన బాణాలను ప్రయోగించి అతడి సారథి శరీరంపై 10 బాణాలను నాటాడు. ఆట వెలది. ద్రోణాచార్యుడు సత్యజిత్తు ధనుర్దండాన్ని తునుమగా వేరొక ధనుస్సు అందుకొని ఉదాత్తమైన రీతిలో అతడు 30 బాణాలతో ద్రోణుడిని ఆక్రమించాడు. వచనము. అప్పుడు సత్యజిత్తుతో కలిసి కందము వృకుడనే పాంచాల రాజకుమారుడు అసాధారణంగా 60 బాణాలతో ద్రోణాచార్యుడిని కప్పగా పాండవ సైన్యాలు వికాసాన్ని పొందాయి. చంపకమాల. మిక్కిలి కోపతీవ్రత చేత కన్నుల నుండి నిప్పులు రాలగా ద్రోణాచార్యుడు సత్యజిత్తు దేహాన్ని, వృకుడి దేహాన్ని బాణధారలతో ముంచివేశాడు. ఆ ఇద్దరు ద్రోణుడి తీవ్రతను సహించి అతడి దేహమంతటా తాకగా సారథి పెంపు అణగిపోగా వాహనాలు పాడుకాగా ధ్వజం చలించగా గర్వంతో బాణజాలాన్ని వేశారు. ఆట వెలది. ద్రోణాచార్యుడు సత్యజిత్తుపై 10 బాణాలు నాటి నవ్వుతూ అతడి వింటిని త్రుంచివేయగా అతడు మరొక ధనుస్సుతో ద్రోణుడిని బాధించాడు. అంత వృకుడు ఆగ్రహంతో విజృంభించి ద్రోణుడిపై బాణాలు ప్రయోగించాడు. కందము. ద్రోణాచార్యుడు కోపించి వెంటనే సత్యజిత్తు వింటిని త్రుంచి వృకుని తల తెగేటట్లు అతడి గుర్రాలు సారథి ముందు పడిపోయేట్లు 6 బాణాలను శీఘ్రంగా ప్రయోగించాడు. ఆట వెలది. సత్యజిత్తు వేరొక ధనుస్సును చేతబట్టి ఆటోపం మీరగా ద్రోణుడు తరలిపోయేటట్లు బాణాన్ని ప్రయోగించగా అతడు మోము ఎర్రబడగా పెదవి గరచి ఉత్పలమాల. ద్రోణుడు సర్వజిత్తు యొక్క ధనుస్సు ముక్కలే పడేటట్లు శీఘ్రంగా బాణం వేయగా అతడు వేరొక విల్లు అందుకున్నాడు. దాని కొనను కూడా ద్రోణుడు త్రుంచి సత్యజిత్తు వెంటనే అనేక ధనుస్సులు తీసుకోగా వాటిని కూడా వరుసగా ఖండించి బాహుగర్వధురంధరుడైన సత్యజిత్తు ఇంతటితో ఆగడని అర్ధచంద్రాకార బాణంతో అతడి తల తెగిపడేటట్లు కొట్టాడు. కందము. ఓ ధృతరాష్ట్ర మహారాజా! అహంకరించిన ద్రోణాచార్యుడి యొక్క బాహుబలానికి ఉలికిపడి ధర్మరాజు గుర్రాలను తోలుకొని ఉత్సాహం మాత్సర్యం తొలగగా పారిపోయాడు. సీసము. ఆట వెలది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ప్రథమాశ్వాసము. ద్రోణాచార్యుని చేత సూర్యదత్తుడు సచ్చుట. ధరణినాయకుడవైన ధృతరాష్ట్ర! ద్రోణుడు ధర్మజుడి వెంటబడగా విరాటుని తమ్ముడైన సూర్యదత్తుడు అతడిని అడ్డగించి పాండవ సైన్యాలను ఒక్కపెట్టున ముందుకు త్రోశాడు. ద్రోణుడు ఆ సైన్యాలను దూది కుప్పలపై ప్రాకే మంటలవలె వ్యాపించి నశింపజేయగా అతడిని ఎదుర్కొని సూర్యదత్తుడు 6 బాణాలతో అణచి కేకపెట్టాడు. అప్పుడు ద్రోణుడు కోపించి సూర్యదత్తుడి శిరస్సు కుండలాలతో సహా క్రిందపడేటట్లు కొట్టాడు. సూర్యదత్తు డిక్లా పడిపోవటం చూచి విరాటరాజు సైన్యం చీలిపోగా ద్రోణుడు చేది, మగధ, కేకయాది దేశాల సేనలు చెల్లాచెదరయ్యేటట్లు, సంభ్రమించేటట్లు, తల్లడిల్లేటట్లు, క్షోభపడేటట్లు చేశాడు. కందము. ఓ ధృతరాష్ట్ర మహారాజా! వింటిదబ్బ మేయగా అల్లెత్రాడు ఉరుమగా బాణాలు కురియగా రక్తపు కాలువలు ఏకమై బాగా ప్రవహించగా ఉత్సాహంతో ద్రోణాచార్యుడు విజృంభించాడు. కందము. వీరిల ఎముకలనే లావుసుక యొక్క గొప్పనైన దుందుభి వాద్యాలనే కప్పల యొక్క విరివిగాగల కవచాలనే అలల యొక్క రథాలనే గొప్ప సుడుల యొక్క ఏనుగులనే మొసళ్ల యొక్క భయానకమైన మహిమ రక్తపు నదులకు సరిపోలింది. వచనము. ఈ విధంగా ధర్మరాజును పట్టుకొనటానికి ఉత్సహించి తరిమే మహావీరుడైన ద్రోణుడిని ఎదుర్కొని యుధామన్యుడు, ఉత్తమోజుడు, వసుదానుడు, శిఖండి కలిసి 5 బాణాలు వేశారు.
సాత్యకి క్షత్రధర్ముడు వరుసగా 120 బాణాలతోనూ 10 బాణాలతోనూ పొదివారు. ధర్మజుడు కూడా మరలి 300 బాణాలను వేయటంలో అధికులైన ధృష్టద్యుమ్నుడిని చేకితానుడిని ముందుంచుకొని ఉత్సహించి తాను కూడా 12 బాణాలతో నొప్పించాడు. అప్పుడు ఆ ద్రోణుడిని ఇంకా పాండవ పక్షంలో గల యోధులు చుట్టుముట్టగా చూచి, నీవు గౌరవించే రాజులు, రాజకుమారులు ఆ ద్రోణుడికి సహాయులే పరుగెత్తారు. ఆ ద్రోణుడు కూడా వసుదానుడిని నేలపై కూల్చి, క్షేముడిని యమలోకానికి పంపి, యుధామన్యుడిని, ఉత్తమోజుడిని, శిఖండిని, సాత్యకిని బాణాలతో గ్రుచ్చి తనను ఆక్రమించటం చూచి ఆ ధర్మజుడు ఉపాయంగా యుద్ధభూమి నుండి తొలగిపోగా, కందము ద్రోణాచార్యుడిని దృఢసేనుడు తాకగా ఆచార్యుడు అతడి గుర్రాలు, సారథి, కేతువు, రథం, ధనుస్సుల యొక్క ఖండాల సమూహంతో పాటు ఆ దృఢసేనుడి మేని ముక్కలను కూడా నేలపై పడవేశాడు. వచనము ఇట్లా శత్రువులను సంహరించి తరిమికొట్టే ద్రోణుడి భుజవిలాసం సహించరానిది కావటం వలన పాండవ సేనలు తొలగిపోగా కురు సైనికులు 4 దిక్కులకు వారిని తరిమికొట్టారు. అట్లా విజృంభించిన ద్రోణుడిని ఎదిరించి వార్ధక్షేమి, చిత్రసేనుడు, సేనాబిందుడు, సువర్చసుడు, ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు, శిఖండి, సాత్యకి, సుమిత్రుడు వరుసగా బాణాలు ప్రయోగించగా తేటగీతి ఆ ద్రోణుడు శత్రువులందరికీ అన్ని రూపాలే పోరు సల్పి సుమిత్రుడిని చంపేసరికి అతడిని కేకయ, పాంచాల సైనికులు ఒకేసారి చుట్టుముట్టి అతడి బాణాల దెబ్బకు భయపడి చెదిరిపోయారు. వచనము ధృష్టద్యుమ్నుడు, సాత్యకి, సేనాబిందువు మొదలైన రథిక శ్రేష్ఠులు స్వాధీనం తప్పి ఉన్నారనగా విని ధృతరాష్ట్రుడు ఆశ్చర్యపడి, ఇట్లా విజృంభించిన ద్రోణాచార్యుడి శూరత్వ బాహుబలాలను సహించి ఎదుర్కొనటానికి పాండవ పక్షంలో ఎవ్వరూ లేకుండా పోయారా అని అన్నాడు. సంజయుడు ఆ విషయం తెలుపుతాను వినుమని ఇట్లా అన్నాడు. అట్లా కలతపడ్డ పాండవ సేనను చూచి కలకల నవ్వుతూ దుర్యోధనుడు కర్ణుడితో ఇట్లా అన్నాడు. కందము ఝంఝమారుతానికి వెంటనే కూలిన తోటవలె ఉన్న పాండవ సేనను చూశావా? వినుము. ద్రోణాచార్యుడి ముందు నిలిచి యుద్ధం చేయటానికి ఎన్నడూ కూడా ఓడి పారిపోయేవారు ఎదుటికి రాజాలరు. చంపకమాల ఓ కర్ణ, భీముడిని చూశావా? చుట్టూ తనవారు లేక కౌరవులు మహాభయంకరంగా విజృంభించగా మిక్కిలి దీనత్వాన్ని పొందాడు. విస్తారమైన దివ్యాస్త్రాలు కలవాడు కావటం వలన ఎదుర్కొనటానికి వీలుగాని ద్రోణాచార్యుడిని చూచి వీడు రాజస్ఖకాంక్ష నశించగా పారిపోయేటట్లు చూడుమా. వచనము అనగా విని కర్ణుడు దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల, భీముడు వెనుదిరిగిపోయేవాడా? అతడు శత్రువులకు భయం గొలిపే పరాక్రమం కలవాడు. ప్రాణాలుండగా మనం యుద్ధంలో గెలవటం సహిస్తాడా? పాండవులు గొప్ప బలశాలులు, యుద్ధాన్ని వదులుకొంటారా? అదిగాక వారు నీచేత పూర్వం పడ్డ కష్టాలు మరిచిపోతారా? చంపకమాల. దుర్యోధన మహారాజా, విను. పాండవ పక్షయోధులంతా వీరగుణాలలో గొప్పవారు. భీముడిని ముందుంచుకొని ద్రోణాచార్యులను ఎదుర్కొనకుండా ఉంటారా? ఈతడు బాధపడకుండా మనం కూడా సమస్త సైన్యాలతో ఈ ఆచార్యుడిని కలుసుకొందాం. అట్లా కాక పాండవులు ఓడిపోయినారని ఊరుకొనడం ప్రమాదమని నేను మొగమాటం లేకుండా చెప్పాను. వచనము అని కర్ణుడు దుర్యోధనుడితో అన్నంత లోపలనే పాండవ వర్గమంతా కలుసుకొని సీసము, తేటగీతి, హంసల వంటి తెల్లని గుర్రాలు, చంద్ర పతాకం ప్రకాశిస్తుండగా ధర్మరాజు, కృష్ణ సరమ్రముగపు వన్నెగల గుర్రాలు, సింహధ్వజం వెలుగగా భీముడు, చిలుక వంటి రంగు గల గుర్రాలు, ప్రశంసనీయమైన శరభ పతాకంగల నకులుడు, మేఘవర్ణంగల అశ్వాలు, గజధ్వజం గల సహదేవుడు ఉత్సహించి తమ తమ పతాకాలు ప్రకాశిస్తుండగా ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి మొదలైన వీర సమూహాలు భయానకమైన విజృంభణ, పరాక్రమం, ఉత్సాహం, విలాసం ఒప్పగా తోడు నడవగా ద్రోణుడిపై దూకారు. వచనము ఈ విధంగా పాండవ సైన్యాలు మేఘాలు పర్వతాన్ని క్రమ్మినట్లు ద్రోణుడిని కప్పగా చూపులు ప్రసరించక అతడు హతుడయ్యేనన్న భయం మన కౌరవ వర్గానికి తోచగా నీ కుమారుడైన దుర్యోధనుడు ముందుకు వచ్చి చెయ్యి వీచి అందు ముందున్న భీముడిని ఎదుర్కొన్నాడు.
అప్పుడు త్వరపడి సాత్యకిని కూతవర్మ, క్షత్ధర్ముడిని సైంధవుడు, యుయుత్సుడిని సుబాహుడు, నకులుడిని దుశ్శాసనుడు, సహదేవుడిని చిత్రవర్మ, ధర్మరాజును శల్యుడు, ద్రుపదుడిని బాహ్లికుడు, విరాటుని విందానువిందులు, శృతకీర్తిని వివింశతి, శృతసేనుడిని సాల్వుడు, శృతసోముని చిత్రసేనుడు, శతానికుడిని శృతవర్మ, ప్రతివింధ్యుని అశ్వత్థామ, సౌభద్రుడిని లక్ష్మణుడు, శిఖండిని వికర్ణుడు, కుంతిభోజుడిని దుర్ముఖుడు, కేకైలేదుగురిని కర్ణుడు, కాశీరాజును జయుడు, పాండ్యుడిని జయత్సేనుడు, ధృష్టద్యుమ్నుడి పుత్రులను బృహద్ధనుజ్జయమిత్రులు, వార్ధక్షమిని కూపాచార్యుడు, మణిమంతుని భూరిశ్రవుడు, ఘటోత్కచుడిని అలంబసుడు ఎదుర్కొన్నారు. ఇట్లా లెక్కించటానికి వీలుకానంతమంది వీరులు ఒకరిపై ఒకరు యుద్ధానికి దిగారు. ఈ విధంగా ద్రోణుడిని సంహరించటానికి, రక్షించటానికి పూనుకొని పాండవ, కౌరవ పక్ష వీరులు శౌర్యం మీరగా పరస్పరం పతాకాలను కూల్చి, అశ్వాలను చంపి, సారథులను హతమార్చి, రథాలను విరుగగొట్టి, ఛత్రచామరాలను త్రుంచి, ధనుస్సులను ఖండించి, కవచాల ముక్కలను నేలపై పడవేసి, రక్తాలు చిందిస్తూ భయానకమైన యుద్ధం చేస్తుండగా పట్టపగలు అయింది. ద్రోణుడు అప్పుడు తనను ఎదుర్కొన్న ధృష్టద్యుమ్నుడిని బాణాలతో తేలికగా బాధించి, మరికొందరిని చీకాకు పరచినాడని చెప్పగా విని, ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు: కందము. కౌరవ పాండవ సైన్యాలు యుద్ధరంగంలో ఈ విధంగా పోరాటం సల్పుతుండగా అర్జునుడితో వెనుదిరుగక యుద్ధం చేసే సుశర్మాది సంసప్తకులు అతిశయించిన అతడి పరాక్రమం ముందు ఏమైనారో చంపకమాల. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు: ఓ మహారాజా, వినుము. సంసప్తకుల యుద్ధాన్ని గూర్చి తర్వాత వివరిస్తాను. ఇట కౌరవ పాండవ సైన్యాలు యుద్ధం చేస్తుండగా మీ కొడుకు వీరరసం ప్రస్ఫుటమయ్యేటట్లు మదించిన ఏనుగుల గుంపును పైకి నడిపి భీముడికి క్రోధం కలిగేటట్లు చేశాడు. భీముడు అప్పుడు 2 కన్నుల నుండి నిప్పులు రాలుతుండగా, కందము. భీముడి బాణజాలం అనే మహావాయువు వీచడం వలన భయంకరమైన ఏనుగుల కుంభస్థలాలు అనే దట్టమైన మేఘాల సమూహం విచ్ఛిన్నమయ్యేటట్లు చేస్తూ ఎదుర్కొని దుర్యోధనుడిని బాధించాడు. వచనము: ఆ విధంగా దుర్యోధనుడు బాధపడగా అడ్డం వచ్చి, శార్దూల విక్రీడితము వంగదేశపు రాజు ఏనుగును పురికొల్పి అహంకారం బయలుపడేటట్లు దివ్యాస్త్రాలచేత భీముడిని బాధించాడు. భీముడప్పుడు క్రోధం రెచ్చిపోగా వంగనూపతి ఏనుగును కూల్చి వాడు నేలకు ఒరగగా వాడి తలను అవలీలగా కూల్చేసరికి సైన్యమంతా పారిపోయింది. వచనము: భీముడు వంగనూపతిని చంపగా అతడి సైన్యం పారిపోయినప్పుడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ప్రథమాశ్వాసము. భగదత్తుడు సుప్రతీకము బర్పి పాండవ సైన్యంబులం గలంచుట. కందము. రాక్షసులతోడి యుద్ధంలో పూర్వం ఇంద్రుడికి దేనివలన జయం కలిగిందో మదజలంచేత భయం గొలిపే అట్టి ఏనుగును భగదత్తుడు మదం అతిశయించగా భీముడి వైపు పురికొల్పాడు. వచనము: ఈ విధంగా మన కౌరవసేనలోని దీనత్వాన్ని తొలగించి సుప్రతీకమనే ఆ ఏనుగు సీసము ఆట వెలది. ఓ ధృతరాష్ట్ర మహారాజా, సుప్రతీక గజం కోపంతో నిక్కిన కన్నుల నుండి వెడలే వెలుగుల గుంపులు ముందు భాగంలో అరుణవర్ణాన్ని ప్రసరింపజేయగా చెవులు వంచి వ్యాపింపజేసిన క్రోధరేఖ ఆకాశం నుండి చూచే దేవతలకు వినోదాన్ని కలిగించగా పౌరుషం వలన సాగిన తొండం లయకాలపు యమధర్మరాజు దండం వలె చిక్కు వరుపగా క్రౌర్యపు వేగంతో కాళ్లు మోపేసరికి భూభాగం చలించగా భీముడి వైపునకు సాగగా చూచి సైన్యం ప్రజలు తల్లడిల్లి ఆ ఏనుగు భీముడిని చంపే అనే కలకలం అంతటా చెలరెగగా కలతపడి. వచనము: ఆ వెంటనే ధర్మజుడు. కందము. ధర్మజుడు కోపంతో తన సైన్యాన్ని పురికొలిపి ఆక్రమించి భగదత్తుడిని బాణాలతో కప్పివేశాడు. భగదత్తుడు అప్పుడు విరాజిల్లే గొప్ప అంకుశంతో ఆ బాణాలు దూరంగా పడిపోయేటట్లు విదిలిస్తూ, కందము. సుప్రతీక గజాన్ని ఆ వైపు పురికొలిపి ఏనుగుల, గుర్రాల, భటుల గుంపుల దేహాలను, రథసమూహాలను పొడి పొడి చేసి బాహుగర్భం ప్రకాశించగా భగదత్తుడు ఆశ్చర్యం గొలిపేటట్లు యుద్ధరంగంలో విహరించాడు. వచనము: అప్పుడు భగదత్తుడి శైర్వవిహారం చూచి చంపకమాల.
దశార్ణ దేశపు రాజు భగదత్తుడిని ఎదుర్కొనగా వారల ఏనుగు జంట రెక్కలుగల పర్వతాల జంట వలె చూడముచ్చటగా ఉండినది. సుప్రతిక గజం అప్పుడు మిక్కిలి పరాక్రమించి దశార్ణాధీసుడి ఏనుగును పడిపోయేటట్లు పొడిచింది. భగదత్తుడు 7 తోమరాలతో చింతాక్రాంతుడైన అతడిని చంపివేశాడు. ఆట వెలది. విక్రమం మీర దశార్ణ రాజును చంపి పాండవ సైన్యం శ్రమపడగా భగదత్తుడు సుప్రతీక గజాన్ని దూకిస్తూ ముందుకు సాగించేసరికి సాత్యకి అడ్డం వచ్చి పెద్ద బాణాన్ని ప్రయోగించాడు. చంపకమాల. సుప్రతీక గజం గిర్రున తిరిగి మరల కుదుటపడి సాత్యకి యొక్క బలమైన రథాన్ని గర్వంతో పెనగజేసి తొండంతో పైకెత్తి తీవ్రంగా విసిరివేసింది. సాత్యకి ఆశ్చర్యం గొలిపేటట్లు నేలపై దూకి దూరంగా దాటుకొన్నాడు. వెంటనే ఆ ఏనుగు మరొకవైపునకు ఉరికి సైన్యాన్ని చిందరవందర చేసింది. కందము. సారథి అశ్వాలను జాగరూకతతో తేర్చిపూంచి చెదరని ఆ రథాన్ని మెల్లగా తేగా సాత్యకి పరాక్రమం చెడకుండా సంతోషంతో ఆ రథాన్ని ఎక్కాడు. ఉత్పలమాల. భీముడు భయంకరంగా ఎదుర్కొనగా ఆ సుప్రతీక గజము యొక్క తొండం నుండి కారే మదపు జల్లుకు అతడి రథపు గుర్రాలు నాని తల్లడిల్లి యుద్ధ క్రీడకు ప్రతిబంధకం కలిగేటట్లు రథాన్ని ఈడ్చుకొని పోయాయి. అప్పుడు సుపర్వుడు ఎదురులేని శౌర్యం ప్రదర్శించి కూడా సుప్రతీకంచేత మరణించాడు. వచనము. సుపర్వుడి మరణం చూచి అభిమన్యుడు, ప్రతివింధ్యాది ద్రౌపది పుత్రులు 5 చేకితానుడు, ధృష్టకేతువు, యూత్సుడును పూనుకొని గజంపై బాణవర్షాన్ని కురిపించారు. అప్పుడు అది కోపించి అతివేగంగా కందము. సుప్రతీక గజం తన పాదాలతో రథాశ్వాలను హతమార్చి పైబడి యూత్సుడి రథసారథిని చంపగా యూత్సుడు బెదరక అభిమన్యుడి రథం అండగా ఎక్కి గర్వంతో ఆ ఏనుగును కొట్టాడు. కందము. అభిమన్యుడు మున్నగు మహావీరులు సుప్రతీక గజం మీద వేసే తీక్షణమైన బాణాలు తీవ్రమైన గమనంతో శరత్కాలమందలి మేఘం మీద ప్రసరించే సూర్యకిరణాల వలె ఒప్పరాయి. కందము. భగదత్తుడు సంతోషంతో సుప్రతీక గజాన్ని పురికొల్పగా ఆ గజం వేగంగా శత్రు భయంకరంగా వారల తేజస్సు నశించే విధంగా రథాలన్నింటినీ అన్ని దిక్కుల పడేటట్లు విసిరివేసింది. ఆట వెలది. ఈ విధంగా భీముడి విజృంభణ అభిమన్యుడు మున్నగు మహావీరుల ఆధిక్యం నశించగా భీమసేనాదుల సైన్యం బాధపడి పాడే పారిపోదొడగింది. కందము. భగదత్తుడు గోవుల గుంపును తోలే పసుల కాపరివలె ఒప్పి పాండవ సైన్యాన్ని తరుమగా దుమ్ము మరియు బాధతో కూడిన మ్రోత ఆకాశమంతటా నిండింది. కందము. అని సంజయుడు చెప్పి, ఓ ధృతరాష్ట్ర మహారాజా! అప్పుడు అర్జునుడు యుద్ధం చేసే వైపు ఏం జరుగుతుండినదో చెప్పవలసినది అని అడిగావు. ఆ యోధుని సంగతి వివరంగా వినుము. వచనము. అప్పుడు ధృతరాష్ట్రుడు వినే కోరిక మిగులగా ఆ విషయం వివరించవలసిందని కోరగా అతడితో సంజయుడిట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ప్రథమాశ్వాసము. అర్జునుడు భగదత్తుని దశ రథంబు దోలు మని కృష్ణునితో జెప్పుట. కందము. అర్జునుడు అంతకు ముందు భగదత్తుడి సుప్రతీక గజం యొక్క అసాధారణమైన యుద్ధ క్రీడను చూచి శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. మనం వేగంగా సైన్యంలోకి చొచ్చుకొని పోవాలి. వచనము. అది ఎట్లంటే చంపకమాల. భగదత్తుడి సుప్రతీక గజం సమర్థమైనది, అలసట లేనిది, సైన్యాన్ని చీల్చే శక్తి గలది, బలమైన శస్త్రాస్త్రాల వేగాన్ని తట్టుకొనగలది. దానికి ఎదురే పారిపోకుండా పోరాడడం ఎవరి వల్ల కాదు. నీవు నేను లేకుంటే ధర్మజుడికి భారం ఎక్కువవుతుంది. భీముడు మనస్సులో నొచ్చుకొంటాడు. ఆట వెలది. శ్రీకృష్ణుడు అర్జునుడి మాట విని రథాన్ని మరల్చి తమ సైన్యం వైపు పోనిస్తుంటే సంసప్తకులు వెంబడించి అరుస్తూ దివ్యాస్త్రాలను వారిపై కురిపించారు. వచనము. ఈ తీరున 14,000 రథిక వీరవరులు గట్టిగా చుట్టుముట్టగా కందము. మా సేనలను కాపాడటానికి వెళ్లటమా? మరల బలప్రదర్శన చేసి సంసప్తకులను అణచివేయడమా? ఈ రెండూ చేయదగనవే. ముందు ఏ పనికి పూనుకోవటం న్యాయం? వచనము.
అని యోచించి అర్జునుడు సంసప్తకులను వధించడమే తగునని నిర్ణయించి వెనుకకు మళ్లీ గాంధీవ ధనుష్టంకారంచేత భూమ్యాకాశాల మధ్యభాగాన్ని నునుపుజేసి దేవదత్తమనే శంఖధ్వనిచేత దశదిశలను చీచిరి దివ్య బాణాలను ప్రయోగించాడు. ఈ బాణజాలపు దెబ్బకు పతాకాలు, గొడుగులు, చామరాలు, దుందుభులు, శంఖాలు, కాహళులు, మద్దెలలు, కాడిమాకులు, ఇరుసులు, చక్రాలు, నొగలులు, ఏనుగు దంతాలు, తొండాలు, కుంభస్థలాలు, వెన్నెముకలు, గిట్టలు, మూపులు, తోకలు, విండ్లు, బాణాలు, రోకళ్లు, ఇనుపగుదియలు, చురకత్తులు, అంకుశాలు, దేహరక్షణ కవచాలు, శిరస్త్రాణాలు, కిరీటాలు, కేయూరాలు, హారాలు, కడియాలు, ఉంగరాలును, తలలు, చేతులు, ఎడదలు, కడుపులు, నడుములు, కాళ్లు, తునుకలు, పర్రెలు, సూక్ష్మఖండాలు పొళ్లుగా మారి రాలగా ఆ యుద్ధభూమి భయంకరము, సుందరమునే ఒప్పింది. సర్వప్రాణులు అర్జునుడిని ప్రశంసించాయి. శ్రీకృష్ణుడు ఆనందాశ్చర్యాలలో మునిగినవాడే అర్జునుడిని తన చేత చరచి మెచ్చుకున్నాడు. ఇట్లా ఆ వీరరథకులను చంపి విజృంభించి శ్రీకృష్ణుడి వైపు చూచి వెంటనే రథాన్ని పాండవులు యుద్ధం చేసే వైపు నడుపుమని అర్జునుడనగా ఆట వెలది. అర్జునుడు ఆ విధంగా యుద్ధరంగంలో బీభత్సాన్ని సృష్టించగా సుశర్మ, అతడి సోదరవర్గం భయపడక ఆగ్రహంతో వెంబడించి పార్థ, మేము యుద్ధానికి మళ్లీ మళ్లీ పిలువగా నీవిట్లా పోవచ్చునా అనగా అప్పుడర్జునుడు, కందము, యుద్ధానికి ఆహ్వానిస్తే తిరిగి రాకుండటం తగదు, మన సైన్యాలను కాపాడటం కూడా ఆవశ్యకమే. కృష్ణ, నీవు ఎట్లా చెపితే అట్లా చేస్తాను. ఒక త్రోవ చూపుము, చంపకమాల అంటూ అర్జునుడు కృష్ణుడిని చూడగా అతడు రథాన్ని మరల్చాడు. ముఖాన కోపంతో నిండిన నవ్వు ప్రకాశించగా అర్జునుడు సుశర్మ వింటి దబ్బను, పతాకాలను విరిచి పైనవడ్డ సుశర్మ సోదరులను చంపి అతడిని అవలీలగా బాధింపగా అతడు వెంటనే మూర్ఛపోగా. వచనము: అర్జునుడు మరల పాండవులు యుద్ధం చేసేవైపు చూచి శ్రీకృష్ణునితో, సీసము, తేటగీతి, మనసేన పారిపోతున్నది. దుమ్ము అపారంగా పైకెగేయటం వలన ఆకాశమంతా సందడిచే కల్లోలితమైనది. భగదత్తుడి సుప్రతీక గజం విజృంభిస్తున్నది. రథాన్ని వేగంగా ఆ ఏనుగు పైకి నడిపించుము అనగానే శ్రీకృష్ణుడు మహావేగంగా గుర్రాలను నడిపేసరికి అర్జునుడు బలం, మాత్సర్యం ప్రకాశించగా నీ సైన్యాన్ని ప్రకాశించే వాడిగల బాణాలతో పొడి చేస్తూ సింహనాదానికి దేవదత్త శంఖధ్వానం అల్లెత్రాటి నాదంతోడై దిగంతాలను చీల్చగా ఉత్సహించి క్రూర చేష్టలు చేసే భయంకరమైన సుప్రతిక గజానికి అడ్డంగా వెళ్లాడు. కందము అనగా విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు. అర్జునుడు భయంకరమైన వేగిరపాటుతో వెంబడించగా భగదత్తుడికి అర్జునుడికి ఏ విధంగా యుద్ధం జరిగిందో. ఉత్పలమాల అనగా సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. అట్లా అర్జునుడు ఎదుర్కొనగా అతిశయించిన బలంతో విక్రమంచేత అడ్డులేనివాడై భగదత్తుడు అర్జునుడిపై భయంకరమైన బాణాలను ప్రయోగించాడు. దేవసముడైన అర్జునుడు నవ్వుతూ ఆ బాణాలన్నిటినీ ఖండించి సుప్రతీక గజాన్ని, భగదత్తుడిని బలమైన ప్రకాశించే బాణాలతో బాధించాడు. తేటగీతి అతి తీక్షణములైన బాణాలు తాకగా కోపించి ఆ భగదత్తుడు పాండవ సేనలో కృష్ణార్జునులు చచ్చారు అనే మాటలతో భయపడేటట్లు సుప్రతీక గజం యొక్క క్రోధం సొంపు మీరుగా వారిలపైకి దానిని పురికొల్పాడు. కందము ధృతరాష్ట్ర మహారాజా, పరాక్రమం మీర సుప్రతీక గజం విజృంభించగా శ్రీకృష్ణుడు వెంటనే ఉపాయంగా రథాన్ని ప్రక్కకు తొలగించాడు. ఆ ఏనుగు మిక్కిలి వేగంగా వెళ్లి ఆ పాండవ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. కందము అర్జునుడు కృష్ణుడిని ఏమీ అనలేక సుప్రతీక గజం వైపు చూస్తూ కోపంతో పెదవి కొరుకుతూ రథాన్ని పోనిమ్మన్నాడు. కృష్ణుడు రథాన్ని సుప్రతీకానికి ఎదురుగా తీసుకొనిపోయాడు. కందము భగదత్తుడు శ్రీకృష్ణుడి దేహం మీద బాణాలను నింపివేశాడు. అప్పుడు అర్జునుడు కోపించి మిక్కిలి గర్వంతో అతడి ధనుస్సును విరిచి అతడి శరీరంపై బాణాలను నాటాడు. సీసము, తేటగీతి భగదత్తుడు మిక్కిలి కోపంతో 14 ఇనుప గుదియలు అర్జునుడి మీద వేయగా అర్జునుడు ఆ ఇనుప గుదియలను పొడిగా చేసి తరువాత సుప్రతీక గజం యొక్క అంగీని తుక్కు చేశాడు.
అప్పుడా సుప్రతిక గజం కమ్ముకొన్న మబ్బులు తొలగిన పర్వతం వలె ఉండింది. భగదత్తుడు శక్తి అనే ఆయుధాన్ని తీసుకుని కృష్ణుడిపై వేయగా అర్జునుడు మధ్యలో దానిని 3 ముక్కలయ్యేటట్లు నరికాడు. అంతేకాక అతడి గొడుగును కూడా తునుమగా భగదత్తుడు అర్జునుడి కిరీటాన్ని ఘనతో మరంతో భేదించాడు. పొగడ్తా కోపం కలుగగా అర్జునుడు భయంకరమైన 70 బాణాలను భగదత్తుడి దేహంలో నాటాడు. మత్తేభము తీవ్రమైన అహంకారంతో భగదత్తుడు తన అంకుశాన్ని అభిమంత్రించి మెరుగులు చిమ్మగా ఆగ్రహించి బాహువుల విజృంభణచేత ప్రకాశిస్తూ భయంకరాకారుడే అర్జునుడి హృదయాన్ని గురిచూచి దాన్ని ప్రయోగించాడు. అప్పుడు పాండవ సైన్యమంతా మితిమీరిన భయంతో గడగడలాడింది. ఉత్పలమాల భగదత్తుడు అంకుశాన్ని ప్రయోగించినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి అడ్డంగా తన దేహాన్ని నిలిపి నల్లనే నిగనిగలాడే హృదయం మీద ఆ అంకుశాన్ని ధరించాడు. అప్పుడా మహాస్త్రం శ్రీకృష్ణుడి వక్షస్థలంలో అప్పుడే వికసించిన అరుణ కమలాల మాలాయి ప్రకాశిస్తూ స్థిరంగా ఉండి క్రొత్తగా ఆకాశంలో అలంకృతమైన విద్యుల్లతవలే ఉప్పింది. ఉత్పలమాల భగదత్తుడు అంకుశాన్ని ప్రయోగించినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి అడ్డంగా తన దేహాన్ని నిలిపి నల్లనే నిగనిగలాడే హృదయం మీద ఆ అంకుశాన్ని ధరించాడు. అప్పుడా మహాస్త్రం శ్రీకృష్ణుడి వక్షస్థలంలో అప్పుడే వికసించిన అరుణ కమలాల మాలాయి ప్రకాశిస్తూ స్థిరంగా ఉండి క్రొత్తగా ఆకాశంలో అలంకృతమైన విద్యుల్లతవలే ఉప్పింది. వచనము అని అర్జునుడు మందలించగా శ్రీకృష్ణుడు పూర్వం యుగాంతంలో పోయే నిద్రా సమయం ముగేగా మేల్కొన్న విష్ణుమూర్తి కడకు భూదేవి కామించి వెళ్ళింది. అప్పుడు ఆ విష్ణువు భూదేవి కోరికతో ప్రసన్నుడై ఆమెకు వరాన్ని ప్రసాదించాడు. దానివలన భూదేవికి పుట్టిన నరకాసురుడికి వైష్ణవాస్త్రం స్వాధీనమైనది. అది తర్వాత అతని పుత్రుడైన భగదత్తుడి వశమైంది. కాబట్టి ఆ ఘోరమైన వైష్ణవాస్త్రం తనకు తప్ప ఇతరులకు సహించరానిది. అందుకే తాను దానిని అడ్డుకొనవలసి వచ్చింది. దీనివలన అయిందేమీ? తని శ్రీకృష్ణుడు అర్జునుడిని ఓదార్చి శత్రువైన భగదత్తుడిని చూపించి వీడు ఈ దివ్యాస్త్రం వ్యర్థం కావటం వలన ఆశ్చర్యపడ్డాడు. నేను వీడి తండ్రిని చంపినట్లు నీవీ క్రూరకర్ముడిని తెగటార్చవలసనదని చెప్పాడు. ఇది విని ప్రసన్నుడే అర్జునుడు తన గాంధీవ ధనుస్సును ఎక్కుపెట్టి శక్తి కొలది వేయగా కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ప్రథమాశ్వాసము భగదత్తుండు సుప్రతికంబుతోడ నర్జునిచే జచ్చుట. ఉత్పలమాల వాడి అయిన గొప్ప బాణం వజ్రాయుధం పర్వతాన్ని తాకినట్లు నొసటిని తాకగా ఆ సుప్రతీక గజం దంతాలు అతగా ఒరిగిపోయింది. అప్పుడు అస్త్రవిద్యానిపుణుడైన అర్జునుడు గర్వాతిశయంతో పొంగి అర్ధచంద్రుడివలే ఉప్పే బాణంతో భగదత్తుడి కంఠాన్ని ఛేదించాడు. వచనము ఇట్లా సుప్రతీక గజాన్ని భగదత్తుడిని చంపి ఎదులేకున్న అర్జునుడిని చూచి శకుని తమ్ములైన వృషకుడు అచలుడు ఎదుర్కొన్నారు. అప్పుడు అర్జునుడు వృషకుడి రథాన్ని గుర్రాలను సారథిని పతాకాన్ని గొడుగును చామరాలను ఖండించగా వాడు తమ్ముడి రథం ఎక్కాడు. అంతలో వారికి సహాయంగా వచ్చిన 500 గాంధార రథిక వీరులను హతమార్చిన అర్జునుడి తీవ్రతకు తొలగిపోక ఒకే రథంపై ఉన్న ఆ ఇద్దరు పరాక్రమాన్ని చూపగా తేటగీతి అర్జునుడు సమీపాన అందుబాటులో ఉన్న శకుని సోదరులిద్దరినీ ఒకే బాణంతో కూల్చాడు. అది చూచి నీ కొడుకులు దుర్యోధనాదులు కన్నీరు గార్చి శోకించారు. అప్పుడు శకుని అర్జునుడిని ఎదుర్కొన్నాడు. వచనము ఆ శకుని మాయలు పన్నేవాడు కావటం వలన అనేక మాయలు సృష్టించగా మేఘాలు క్రమ్మి రాళ్లు చెట్లు పలు విధాలైన ఆయుధాలు అర్జునుడిపై కురిశాయి. ఇంతలో చీకట్లు క్రమ్మినవి. తర్వాత నీరు ప్రవహించింది. ఇంకా పెద్ద పెద్ద పాములు పులులు క్రూరమృగాలు విజృంభించాయి. వాటినన్నిటినీ వెనువెంటనే అణచివేసి దివ్యాస్త్ర వేదియైన అర్జునుడు చిరునవ్వుతో ఇట్లా అన్నాడు. కందము శకునిమామ నీ మాయలన్నీ జూదంతోనే పోయినవిలే. అవి యుద్ధరంగంలో పొసగవు. నా బాణాలంటే పాచికలనుకొన్నావా? నీకా కపటపు జూదంలోని రుచి ఇచ్చట దొరకదు. ఆగక ఇటనుండి వెళ్లి పొమ్ము. కందము జననాయకుడవైన ధృతరాష్ట్ర అర్జునుడు ఆ విధంగా పలికి నిశితమైన బాణాలు దేహం నిండా నింపగా
నీ మరది అయిన శకుని కలతపడి ధైర్యాభిమానాలు విడిచి తోడివారు నవ్వగా పారిపోయాడు. ఉత్పలమాల. శకుని పారిపోగా కలత పొందే అచ్చటి సైన్యాలను నిలువనీయక బాహుబలం గల భీమ, సాత్యకులు తోడే అర్జునుడి పార్శ్వభాగాలలో సింహనాదాలు చేస్తూ తరిమారు. అప్పుడు అర్జునుడు ఆకాశంలో దేవతా సమూహం ప్రశంసిస్తుండగా దుర్యోధనుడు, ద్రోణుడు ఉన్న చోటికి ఆ సైన్యాలను తరిమివేశాడు. ఉత్పలమాల. శకుని పారిపోగా కలత పొందే అచ్చటి సైన్యాలను నిలువనీయక బాహుబలం గల భీమ, సాత్యకులు తోడే అర్జునుడి పార్శ్వభాగాలలో సింహనాదాలు చేస్తూ తరిమారు. అప్పుడు అర్జునుడు ఆకాశంలో దేవతా సమూహం ప్రశంసిస్తుండగా దుర్యోధనుడు, ద్రోణుడు ఉన్న చోటికి ఆ సైన్యాలను తరిమివేశాడు. కందము. ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారులు ద్రోణాచార్యుడికి సహాయంగా వెళ్ళండి అనే అరుపులతో వేగంగా ఎదుర్కొనగా మన కౌరవ సేనలు ఉత్సహించి పాండవ సైన్యాన్ని అడ్డుకున్నాయి. కందము. ద్రోణాచార్యుడు పందెంగా మోహంతో కౌరవ వీరులు, పాండవ యోధులు యుద్ధమనే జూదంలోని ఆసక్తితో భయం గొలిపే నేర్పు ప్రకాశించగా క్రీడించారు. కందము. ద్రోణాచార్యుడు తరిమిన చోటికెల్లా వెళ్లి ఉపాయంతో, పరాక్రమంతో నేర్పరి అయిన ధృష్టద్యుమ్నుడు ధైర్యం అతిశయించగా ఎదిరించి పోరాడాడు. చంపకమాల. ఓ ధృతరాష్ట్ర మహారాజా, దుర్యోధనుడు, ధర్మజుడు అకుంఠిత పరాక్రమమందలి కుతూహలంతో ప్రోత్సహించగా కౌరవ పాండవ సేనలు వెనుదిరగక పోరాడే భయంకరమైన పద్ధతికి ఆశ్చర్యచకితుడిని కావటంచేత ఈ విధంగా జరిగిందని ఇప్పుడు చెప్పలేకపోతున్నాను కాని అటువంటి యుద్ధం ఇదివరకు కన్నది విన్నది ఎక్కడైనా ఉన్నదా? వచనము. కౌరవ పాండవులు భయవిస్మయాలు కలిగేటట్లు పోరాడే సమయంలో కందము. నీలుడనే రాజు అశ్వత్థామపై లీలగా తేరు నడిపేసరికి అశ్వత్థామ దుర్యోధనుడు ప్రశంసించగా బలమైన బాణంతో మర తొలగిన యంత్రం వలె అతడు భూమిపై పడేటట్లు కొట్టాడు. కందము. చనిపోయిన నీలుడిని చూచి చీలిన పాండవ సైన్యాన్ని ద్రోణుడు వెనుదగులగా వేగంగా వచ్చిన ధృష్టద్యుమ్నుడిని నమ్మిన ఆ సేన మరలి వచ్చింది. అప్పుడు యుద్ధం చెలరేగింది. వచనము. ఆ సమయంలో సంసప్తకులు నారాయణ గోపాల సేనలను కలుసుకొని వచ్చి కందము. అర్జునుడికి మేము ఓడినామా? యుద్ధం సాగుతుంటే లక్ష్య పెట్టకుండా రావటం గెలుపా? ఆ అర్జునుడెక్కడున్నాడు? దాగుకున్నాడేమో. తాను తొలగిపోతే మాతో యుద్ధం ముగుస్తుందా? వచనము. సంసప్తకులు కృష్ణార్జునులను ఎత్తిపొడిచే ధ్వనులు మిన్నుముట్టగా దక్షిణ భాగాన కవిసేసరికి అర్జునుడు వారి వైపునకు పోయి యుద్ధానికి రమ్మన్నాడు. ఆ అవకాశం చూచుకొని తరిమే కౌరవ సేనలను పాండవ సేనలు ఎదిరించజాలక తొలగగా భీముడు పాండవ సేనలను గద్దించి శత్రువులను ఎదిరించి కందము. భీముడు దూసుకొని వచ్చే బాహ్లికుడిని నిలువుమని చెప్పి బాణాలతో అణచాడు. ఆ భీముడిపై దుర్యోధనుడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ ఒకేసారి బాణవర్షాన్ని కురిపించారు. వచనము. దుర్యోధనాదివీరులు ఒక్కసారిగా పైబడగా భీముడు వారికందరికీ అన్ని రూపాలై సింహనాదాలు చేస్తూ యుద్ధం చేశాడు. ఇట్లా ఒక్కడిని ఇంతమంది ఆక్రమించటం చూచి ధర్మజుడు పురుకొలుపగా నకుల సహదేవులు, సాత్యకి, అభిమన్యుడు ఆ భీముడికి తోడై దుర్యోధనాదులతో తలపడగా రెండు సేనలు కలియబడ్డాయి. ఇట్లా మధ్యాహ్నం దాటిన తర్వాత సంకుల సమరం జరిగింది. రథాలు అతివేగంగా వచ్చి తాకేసరికి ఏనుగులు పడిపోయాయి. ఏనుగులను నరకటం చేత వాటి కుంభస్థలాలలోని ముత్యాలు ఖడ్గాల అంచులపై మెరవసాగాయి. గుర్రాల గిట్టలకు, ఏనుగుల దంతాలకు పెనవేసుకుని వ్రేలాడే ప్రేగులు, తెగిపడి కూడా అంకుశాలను వదలక ఎగిరిపడే చేతులు, తొండాలతో పెనవేసి ఎత్తగా పడిపోయే గుర్రాలు, రౌతులు ఒకచో కనిపించాయి. ముందరి కాళ్లు తెగవేసేసరికి ఏనుగులు కూలిపోసాగాయి. ఏనుగులు విజృంభించి రథికులను, సారథులను, గుర్రాలను పెనుగొనగా ఆ తొక్కిడిలో అవి మట్టిలో కలిసిపోయాయి. రౌతులు ఒక్క దెబ్బతో ఖండించగా రాలిపడిన భటుల దేహపు ఖండాలు వేటి అవయవాలో అనే సందేహాన్ని కలిగిస్తున్నవి. ఇట్టి బీభత్స దృశ్యాలు ఆకాశంలో చరించే దేవ గంధర్వాదులకు బాధ కలిగించాయి. అట్టి సామూహిక యుద్ధంలో ధృష్టద్యుమ్నుడు, కందము. మన పాండవ పక్షానికి ఇది మంచి అదను సుమా.
అని ద్రోణుడిని చూపి తరుమగా పాండవ రథికులు ఇది చూచి చుట్టుముట్టండి, చంపండి, నశింపజేయండి, ఖండించండి అంటూ ఆ ద్రోణుడిపై చంపకమాల. వారు ద్రోణుడిపై విజృంభించగా ఆ మహాబలశాలి కన్నులు ఎర్రజేసి భయంకరంగా దివ్య బాణాలను ప్రయోగించగా తేరిచూడలేక ఆశ్చర్యపడి ఆ పాండవ వీరులు చిత్రాలవలే నిలిచిపోయారు. అప్పుడు నీ రథాశ్వపదాతి యోధులు వారి సైన్యాలను కలచివేయగా మత్తేభము తనను గర్వంమీర పిలిచి తీవ్రమైన బాహుబల గర్వం ఒప్పగా ఎదిరించిన సంసప్తక సమూహాన్ని యుద్ధ క్రీడా కుతూహలంతో అణచి భయంకరమైన హనుమత్ పతాకం విరజిమ్మే వెలుగులు ఆకాశంలో ప్రసరించగా అర్జునుడు ఆ యుద్ధరంగంలోకి వచ్చాడు. కందము అగ్నికి తోడై వాయువు వచ్చినట్లు భీముడి వద్దకు అర్జునుడు తోడుగా రాగా మన కౌరవయోధులు నిశ్చేష్టులయ్యారు. పాండవ సైన్యం తరుముకొని వచ్చింది. ఉత్పలమాల భీముడు తోడై ప్రక్కనుండి తరుమగా శత్రుభయంకరుడైన అర్జునుడు బాణజాలాన్ని ప్రయోగించి ద్రోణుడి ఉల్లాసాన్ని మాంచి కౌరవ సైన్యాలను రక్తప్రవాహంలో తేల్చగా భయంతో వారు కర్ణ, ఓ కర్ణ, మమ్ము కాపాడవే అంటూ కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ప్రథమాశ్వాసము. కర్ణార్జునుల యుద్ధము. కందము తన వెనుకకు ఓడిపోయి పారివచ్చిన వీరశ్రేష్ఠులను చూచి బాహుగర్వం ప్రకాశించగా భయపడకండి, భయపడకండి అంటూ కర్ణుడు అర్జునుడిని ఎదిరించాడు. వచనము ఈ విధంగా కర్ణుడు ఎదుర్కొని అర్జునుడిపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించగా అతడు వారుణాస్త్రంతో దానిని శాంతింపజేసి వాడి అయిన బాణాలను కురిపించగా భీముడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు అతడితో కలిసి మూడేసి బాణాలు కర్ణుడి దేహం మీద నాటారు. అప్పుడు గాంధీవం నుండి వెడలిన భయంకరమైన బాణాలను కర్ణుడు మరలింపజేస్తూ ఆ ముగ్గురి ధనుస్సులను కూడా నవ్వుతూ విరిచివేశాడు. భీమాదులు ముగ్గురు శక్త్యాయుధాలను ప్రయోగించగా వాటిని ఖండించి సింహనాదం చేయగా అర్జునుడు 7 బాణాలతో ఆ వీరుడిని నొప్పించి అతడిని అతిక్రమించి తనతో తలపడ్డ కర్ణుడి తమ్ముల శిరస్సులను మూడింటిని భూదేవికి బలిగావించాడు. అప్పుడు భీముడు రథం దిగివచ్చి గదతో కర్ణుడి చుట్టాలను 10,000 మందిని అలసిపోయేటట్లు చేసి మరల రథంపైకి చేరుకొని వేరొక ధనుస్సును తీసుకొని బాణాలు ప్రసరింపజేసి కర్ణుడి అవయవాలను, గుర్రాల శరీరాలను నొప్పించాడు. ఆలోపుగా పాండవ సేనాని అయిన ధృష్టద్యుమ్నుడు, సాత్యకి వేరుగా ధనుస్సులు తీసుకొని కర్ణుడి సారథిని కూల్చి అతడి ధనుస్సును ఖండించారు. ఆ సమయంలో దుర్యోధనుడు, ద్రోణుడు, జయద్రథుడును వెంటబడి శత్రుసముద్రంలో మునిగిపోకుండా ఆ కర్ణుడిని పైకెత్తారు. అప్పుడు కందము ధృతరాష్ట్ర మహారాజా కౌరవ పాండవ సైన్యాలు రెండు కూడా క్రమ్ముకొని ఏనుగులు, రథాలు, గుర్రాలు, సైనికుల సమూహం నేలపై కూలగా కలత పొందనివై రాజులు వెనుక నిలిచి చూస్తుండగా యుద్ధం చేశాయి. సీసము, తేటగీతి, కాలువలైన రక్తపు జలాలలో తేలియాడే పీనుగులు, ప్రేవుల కుప్పల ఆధిక్యంచేత చిత్రించబడిన రంగులను పోలు మాంసపు దిబ్బలు, ఏనుగుల, అశ్వాల మృతదేహాల క్రింద చిన్నవిగా తోచే భటుల దేహ సమూహాలు, తలల రాసులలో మిలమిల మెదలే కాలుసేతుల క్రొత్త ముక్కలు, ద్రోణుడు, అర్జునుడు ఆ సంకుల సమరంలో అతికఠినంగా విజృంభించటం వలన యుద్ధరంగం రౌద్ర బీభత్సరసాల నాట్యరంగం వలె చూపునకు ఘోరమై తోచింది. వచనము అంతలో సూర్యుడు అస్తమించగా సంధ్యారగపు శోభకు ఎర్రదనం పెరిగే రక్తపు మడుగులలో తేలియాడే భూతబేతాళాలను, పీనుగులను మెక్కటంలో ఆసక్తి గల నక్కలను, మాంసం నమలటంలో సందడిగా ఉన్న రాపులుగులు, గ్రద్దలు మొదలైన పక్షసమూహాలను చూచియు పాండవసేన సమయోచితమైన యుద్ధ విరామానికి సిద్ధం కావటం తెలిసియు మొదట అర్జునుడి తీవ్రతకు కాక తమ సైన్యం పారిపోతూ ఉండటం వలన అదే సమ్మతమని ద్రోణుడే సేనానులకు చెప్పి సేనలను మరల్చటానికి ఆజ్ఞాపించాడు. పాండవ సైన్యాలు కూడా వెనుకకు మరలాయి. ఇట్లా రెండు సేనలు కూడా తమ శిబిరాలకు చేరే సమయంలో మన కౌరవ వర్గం వారు ద్రోణుడి ప్రతిజ్ఞ వమ్ము కావటం, అర్జునుడి శౌర్యం ప్రకాశించటం, అతడిపై శ్రీకృష్ణుడికి గల విశేషమైన ప్రేమను ప్రశంసిస్తూ వివర్ణులైపోయారు. మరునాడు ప్రాతకాలంలో యుద్ధానికి వెళ్లేటప్పుడు ఖేదంతో వెళ్లనైన మోముగలన్నీ కుమారుడు దుర్యోధనుడు వీరులంతా వినగా ద్రోణాచార్యుడితో ఇట్లా అన్నాడు. మత్తేభము గొప్పతనం ప్రకటమయ్యేటట్లు ధర్మజుడిని బంధించి అప్పగిస్తానని మొదట వరమిచ్చావు.
ధర్మజుడు యుద్ధంలో సమీపించగా మిక్కిలి అనుకూలించినప్పుడేమో బంధించక ఉపేక్షిస్తావు. ఇట్లా అయితే నిన్ను అందరూ అసమర్థుడంటారు. కపటపు మాటలతో నన్ను అవివేకుడిని చేస్తే నీకేమి లాభం? ఆశ్రయించినవారిని ఉత్తముడెక్కడైనా మోసం చేస్తాడా? వచనము అనగా విని ద్రోణాచార్యుడు సంతోషించనివాడే కూడా బాధపడక దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు. ఆట వెలది. దుర్యోధన మహారాజా, అర్జునుడి పరాక్రమం, శ్రీకృష్ణుడి మహత్యం తెలిసికూడా నీవిట్లా పలుకవచ్చా? కృష్ణార్జునులు ధర్మజుడిపై చేతియకుండా పలుసార్లు రాలేదా? ఉత్పలమాల. దుర్యోధన మహారాజా, ఎవరిని ఏం చేస్తానో బాగా చూడుము. నేడు యుద్ధానికి అర్జునుడు రాకుండా దూరం తొలగదీసుకొనిపోయే సమర్థుడిని ఎవ్వరినైనా పంపించుము. ఇదంతా ఎందుకు? వేరే విధంగా ఎందుకాలోచిస్తావు? నేను నవ్వుతూ మాట్లాడినా అందులో అసత్యం ఉంటుందా? వచనము ద్రోణాచార్యుడు అట్లనగానే మత్తేభము. ఇది విని సంసప్తకులు, మేము తప్ప ఇతరులెవరైనా ఆ అర్జునుడిని భంగపరిచి యుద్ధానికి తొలగేటట్లు చేసి శ్రమపెట్టే నేర్పు కలవారున్నారా? అంటూ వెంటనే పోయి పిలువగా అర్జునుడు గర్వంతో వెళ్లగా తరిగిపోని భయం గొలిపే శస్త్రాస్త్ర ప్రసారం వలన ఘోరమైన యుద్ధం రౌద్రం స్ఫురించేటట్లు ప్రవర్తిల్లింది. వచనము కౌరవ పక్షాన ద్రోణుడు పద్మవ్యూహం పన్నగా ధర్మరాజు ఆజ్ఞానుసారం అభిమన్యుడు ఆ వ్యూహాన్ని భేదించి బృహద్బలుడు లక్ష్మణుడు మున్నగురాజులను రాజకుమారులను అనేకులను హింసించి అనేక వీరులను సంకుల సమరంలో చిక్కుపడి పరాక్రమం ప్రకాశించేటట్లు కూలిపోగా మన సైన్యాలు మురుస్తూ పాండవ సేనలు విషాదపడుతూ తమ తమ శిబిరాలకు పోయాయి. సంజయుడు ధృతరాష్ట్రుడికి అభిమన్యుడు మరణించటాన్ని చెప్పాడనగా విని నాటి యుద్ధ వివరాలను చక్కగా చెప్పుమనగా ద్వితీయాశ్వాసంలోని వచనంతో అన్వయం కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ప్రథమాశ్వాసము ఆశ్వాసాంతము. ఉత్పలమాల. ఓ హరిహరనాథ, వ్యాసమహర్షిచేత రచించబడిన బ్రహ్మ మీమాంసయందు పురాణేతిహాసాది వాంగ్మయంలోనూ నీవే ప్రకాశిస్తున్నావు. కేవల జ్ఞానంతోనే తెలియవస్తున్నావు. ధర్మధ్వంసకులైన రాక్షసులను భగ్నం చేయటం నీకు విలాసం మాత్రమే. శాంతి జ్ఞానాలు అనే నీ నిజస్వరూపంతో వెలుగువాడవు. నీవు జ్ఞానాత్ములు ధర్మాత్ములు అయిన బ్రాహ్మణులతో ఉంటావు. ఏకాంతంలో సమాధియందుండే యోగులే నిన్ను భావించగలరు. నీవు ఇంద్రాది దేవతలచేత సేవించబడేవాడవు. కందము ఉపనిషత్తులు ప్రధానంగా నిన్నే తెలుపుతున్నవి. నాదానికి జగత్తును సృజించే శక్తి నీ వల్లనే కలుగుతున్నది. వ్రతనిష్ఠులను నీవే తరింపజేస్తున్నావు. నీవంటిది మరొకటి లేకపోవడం వల్ల నీకు నీవే సాటి. వాక్కు మున్నగు ఇంద్రియాలకు అందనివాడవు. నీ క్రీడా రూపమైన విశ్వాన్ని సృజించటం వంటివి మూర్తిత్రయంలో వెలేచున్నవి. మాలిని. ఓ హరిహరనాథ, హితాన్ని బోధించే వేదాలందే నీవు వ్యక్తమవుతుంటావు. కర్మజ్ఞానయోగాలు రెండు కూడా నీకు ప్రియమైనవి. రాక్షస సంహారం నీకు విలాసమాత్రం. శాంతాత్ములే నిన్ను అనుభవిస్తారు. మోక్షమొసగి భక్తుల జనన మరణ దుఃఖాలను పోగొట్టి లోకోపకారం చేస్తుంటావు. సనకాది జ్ఞానులకు ఎల్లప్పుడూ సన్నిహితుడవై నిత్య ప్రసన్నుడవు అవుతావు. గద్యము ఇంతవరకు అభయకవిమిత్రుడు కొమ్మనమాత్యపుత్రుడు పండితులను పూజించుటచేత ప్రశస్తి పొందినవాడు పండితుల చేత గౌరవింపబడుటచేత ప్రకాశించేవాడు అయిన తిక్కన సోమయాజి రచించిన శ్రీ మహాభారతంలోని ద్రోణపర్వంలో ప్రథమాశ్వాసం. ద్రోణపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తం.